పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కోరారు. దేవస్థానం ధర్మకర్త కొచ్చర్లకోట వీరభద్రరావు, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఐటెడ్ ఏపీఓ బాబు నాయక్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె రమణ, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులతో కలిసి కలెక్టర్ వెట్రి సెల్వి శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అన్నదాన శిబిరాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామన్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుందన్నారు. పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. వీరేశ్వర స్వామి టెంపుల్ పట్టిసీమ విలేజ్ లో నడుస్తుంది. చాలా ఫేమస్ అయిన శివరాత్రి ఫంక్షన్ మన జిల్లాలో మొదటి ఫేమస్. సో ఇక్కడికి దానికి ఆల్మోస్ట్ 80,000 నుంచి 1,00,000 దాకా మనకు ఫుట్ఫాల్ ఉంటుంది. పబ్లిక్ వస్తారు దర్శనం కోసం. ఇవాళ మన ప్లానింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ సూపర్వైజ్ చేయడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ ఏమేమి అని చేయాలని చెప్పేసి కూడా మనం ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మేజర్గా మనకి ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్. సో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి ఇంపార్ట్ అయిన దర్శనానికి ఏం చేయాలి, ప్లస్ క్యూ లైన్ మేనేజ్మెంట్ ఏంటి, దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీసు వాళ్ళు కొంత అడగడం జరిగింది. సీసీ కెమెరా కవరేజెస్ కావాలని, క్యూ లైన్ మేనేజ్మెంట్కి ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ కావాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని మనకి ఏర్పాటు చేయడం ఎవరెవరు కావాలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కాకుండా మనకు ఫ్లడ్ లైట్స్ కావాలి. కంటిన్యూస్గా మనకు పబ్లిక్ స్టే చేస్తారు కాబట్టి సెక్యూరిటీ యాంగిల్లో మనకు సీసీ కెమెరాలు పెట్టి ఉన్నాము. మనకు కంటిన్యూస్గా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నాము. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కాకుండా ఫుట్ఫాల్ ఎక్కువ కాబట్టి మనకు టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవసరం అవుతుంది. ప్లస్ చేంజింగ్ రూమ్స్, స్నానం చేయడం కూడా అలవాటు ఉంది కాబట్టి చేంజింగ్ రూమ్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా మనకు గతంలో చేసినట్టే ఈసారి కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేసినాము వాటితోటి. సో దానికి కూడా ఎవరికి మనకి టాస్క్ ఇవ్వాలో ఆ టాస్క్ ఇవ్వడం జరిగింది. దానికి ఎట్లా చేయాలని కూడా ఇవాళ మనకు డెమోన్స్ట్రేషన్ డిస్ప్లే కూడా చేశారు. సో అది చేసుకుంటున్నాము. అది కాకుండా మనకు 3 feet 4 feet లోపల వరకు మేము అలో చేస్తాము స్నానం చేయడానికి చెప్పేసి అక్కడికి బ్యారికేడ్ చేయడం కూడా మనకి చేసాము. మనకి ఎక్కువ వాటర్ సంబంధించిన కాబట్టి స్విమ్మర్స్ కావాలి. దానికి తగ్గినట్టు మనకు లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ కావాలి. సో దానికి ఫైర్ డిపార్ట్మెంట్ను, ఫిషరీస్ డిపార్ట్మెంట్ను మనకు చెప్పడం జరిగింది. మనకు దీనికి సంబంధించిన స్పెషల్ ఒక 100 స్పెషల్ బస్సెస్ కూడా ఆ రోజు పబ్లిక్ని తీసుకురావడానికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు అడ్జసెంట్గా 2-3 డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా మంది వస్తారు కాబట్టి దానికి తగ్గినట్టు కూడా ప్లాన్ చేసుకోమని, ఫిట్నెస్ చెక్ చేసుకోమని, ఎక్కడైనా ట్రాఫిక్ ఆగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు చెప్పడం జరిగింది. అది కాకుండా బెల్ట్ షాప్స్ ఏమీ లేకుండా ఉండాలి కాబట్టి అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి టాస్క్ ఇచ్చి ఉన్నాము. మెడికల్ డిపార్ట్మెంట్స్ మనకి ఎంత కూడా ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల మనకు ఫుట్ఫాల్ ఎక్కువ కాబట్టి నెససరీ ఒక 11 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఫీడర్ అంబులెన్సెస్ కూడా లోపల ఐలాండ్ ఏరియాలోనే గుడి దగ్గరికి పెట్టడం చెప్పాము. 4 అంబులెన్సెస్ కూడా ఫుల్ టైంగా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మెడికల్ క్యాంప్ కంటిన్యూస్గా 2 షిఫ్ట్స్లో ఉంటారు. మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. మనకు వాటర్ సంబంధించిన స్నేక్ పైప్ కానీ వేరే ఏమైనా ఇష్యూస్ నడుస్తాయి. తర్వాత ఓఆర్ఎస్ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఓఆర్ఎస్ బకెట్స్లో అవన్నీ కూడా సఫిషియెంట్గా మన దగ్గర ఉంటుంది. అది కాకుండా లో షుగర్, లో బీపీ కేసెస్ ఎక్కువ రావచ్చు కాబట్టి ఫాస్టింగ్ మీద రావచ్చు, అలాంటి రోజు కూడా ఉంటారు కాబట్టి దానికి తగ్గింది కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఫైర్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ అంబులెన్స్ పెట్టాము. అది కాకుండా ఫైర్ ఇంజిన్స్ ప్లస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడెక్కడ కావాలి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. మనకు వాలంటీర్స్, లోకల్ డోనర్స్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. సో సఫిషియెంట్ వాటర్ ప్యాకెట్స్ కానీ టెంపుల్ తరఫున మజికా ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కాకుండా మనకు వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. సో మ్యాక్సిమం మనకి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్స్ కాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా ఎక్కడికో ఈ ప్లాస్టిక్ వేస్ట్ కానీ వేరే వేస్ట్ కానీ లేకుండా అప్పుడప్పటికి క్లీన్ చేయడానికి ఎవరో 300 మెంబర్స్ని డ్యూటీ గ్రాప్ చేసి ఉన్నారు. సో వాళ్ళందరూ 24కి వచ్చేసి 27 దాకా ప్రోగ్రామ్ అయ్యి అంతా ఏరియా క్లీన్ చేసేసి టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేసిన వరకు వాళ్ళందరూ కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అది కాకుండా మనకి హ్యూజ్ చాలామంది స్టాఫ్స్ని ఇక్కడ డెప్యూట్ చేసినాం ఫర్ డిఫరెంట్ టాస్క్. సో వాళ్ళందరినీ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.